హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సుమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము 6కి అంతా. శ్రీరంగపట్నం టు మైసూర్ అనమాట. డిస్టెన్స్ హార్డ్లీ ఒక 40 మినిట్స్ అంతా పడుతుండొచ్చు, మరీ ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదు. సో అందుకే మేము అక్కడ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఏమేమి చూడాలి ఏంటి అని ముందు రోజు నైటే ఫిక్స్ అయిపోయాము. మాకు నచ్చినవి మేము చూస్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే మేము ఫేమస్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మార్నింగ్ అవర్స్ అయితే తక్కువ ఉంటుంది రష్ అని అనుకుంటున్నాము. హోప్ ఫర్ ద బెస్ట్. ఎట్టుంటుందో ఏందో చూద్దాము. ఇదంతా ఇంకా ఏమంటారు, చాలా కొండ పైన ఉందన్నమాట. ఇంచుమించు ఒక 10 to 15 కిలోమీటర్స్ కొండ ఎక్కిన తర్వాత మొత్తం ఘాట్ రోడ్. తిరుపతికి ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా ఫుల్గా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఆ పైన ఉంది టెంపుల్. నేను ఫర్ ద ఫస్ట్ టైం వినడము చూడడం కూడా. నా టెంపుల్ అంటే మామూలుగా ఒక జనరల్గా మనం ఇక్కడ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనుకున్నా. బట్ ఇది చాలా కొండపైన, చాలా హ్యూజ్ పాపులర్ అనమాట. హ్యూజ్ అంటే హ్యూజ్ రష్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. మేము అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఇంకొకటి. హార్డ్లీ ఒక ½ to 1 hour పడుతుందేమో దర్శనానికి. ఇంకా మిగతా అన్ని డే అంతా కవర్ చేయొచ్చు అనుకున్నాను నేను, కానీ అక్కడ వేరేలా జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా ఘాట్ రోడే. నేను ఒకసారి తిరుపతికి వెళ్ళినా అంటే ఇంకా మళ్ళీ తర్వాత ఘాట్ రోడ్స్ ఎక్కడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. కొంచెం స్కేరీ ఉండే, బట్ ఇంకా అలవాటు అయిపోయిన జర్నీ అంతా ఇదే ఉంటుంది కాబట్టి అలవాటు అయిపోయింది. మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ ఫీ ఉంటుంది, ఐ మీన్ పార్కింగ్ ఫీ ఉంటుంది. పార్కింగ్ కూడా మన షాపింగ్ మాల్లలో ఎంత పెద్దగా ఉంటాయి, సెల్లార్స్ లాగా అట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇదంతా ఇంకా కొండెక్కిన తర్వాత మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. షాపింగ్ ఉంటుంది, పూజకు కావాల్సిన సామాన్ ఉంటుంది, అంతా ఎవ్రీథింగ్ ఉంటుంది. టెంపుల్ లోపల నాట్ అలౌడ్ కాబట్టి నేను మీకు బయట వ్యూ మాత్రం చూపిస్తాను. బయట ఆర్కిటెక్చర్ కానీ వ్యూ కానీ అసలు అదిరిపోతుంది అనమాట. చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. ఇంకా నెక్స్ట్ వీకెండ్ వస్తుంది మేము వెళ్ళినప్పుడు కూడా. మేబీ అందువలన ఏమో తెలియదు, లేకపోతే యూజువల్గానే అంత ఉంటుంది రష్, నాకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే కార్ పార్కింగ్ చేసుకొని బయటికి రాగానే ఇక అక్కడి నుంచి కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అక్కడ ఇవన్నీ పూల బుట్టలు కావాల్సినవి అన్నీ అమ్ముతారు. మేము తీసుకోవద్దనుకున్నాం, బట్ ఇది మేము ఓవరాల్ ట్రిప్ మొత్తం లేదు, ఒకటే టెంపుల్ మేము వెళ్ళేది. అందుకే ఒకటి పూజకు ఒక బుట్టి మాత్రం తీసుకున్నాం అనమాట. అన్నీ ఎక్స్పెన్సివే చెప్తారు, బట్ అందులోనూ మన కార్ కానీ మన వే ఆఫ్ టాకింగ్ తెలుగు అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎక్స్పెన్సివ్ చేస్తారు. అది ఇంకా కామన్గా ఎక్కడికి వెళ్ళినా అదంతే ఉంటుంది. మేమైతే ఇది ఒక బుట్టి తీసుకున్నాం. అరౌండ్ 300 250 ఎంత అయ్యింది, నాకు సరిగ్గా గుర్తులేదు కూడా. కమలం పువ్వు, కొబ్బరికాయలు, పూలమాల ఇవన్నీ. నన్ను అడుగుతానైతే అంత అవసరమైతే మ్యాండటరీ ఏం కాదు. మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటే అవి హుండీలో వేస్తే బెటరు. మనం పూజకు అక్కడ తీసుకెళ్ళినా కూడా ఆ బుట్టి తీసుకునే నాదుడే ఉండడు. జస్ట్ కొబ్బరికాయలు కొట్టించుకోవడం తప్ప ఇంకా అంతేం ఉండదు. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం పదండి. కమ్మల పూలు అయితే ఎంత బాగున్నాయంటే ఓవరాల్ ట్రిప్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే మాకు కనిపించాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఇటంతా. సో మొత్తం షాపింగ్ ఉంది. అప్పుడప్పుడే ఎర్లీ మార్నింగ్ అవుతుంది, 7-7:30 అట్లా. కొద్దిగా ఓపెన్ చేస్తున్నారు. మేము దర్శనం చేసుకొని వచ్చేలోపు అప్పటికి ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఏమైనా కొనుక్కోవచ్చు కూడా. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ప్రతి ప్లేస్లో ఏదో ఒకటి కొనాలని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. గుర్తుగా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏందో తెలియదు కాబట్టి వెళ్ళిన చోటల్లో ఏదో ఒకటి కొంటే మనకు కొంచెం గుర్తుగా ఉంటుంది. ఇదంతా షాపింగ్ అన్ని జాతరలలో ఎలా ఉంటాయి అదనే, బట్ అన్ని రకాలుగా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే కాబట్టి, ఇంకా మన ఇంటికి సంబంధించిన కాబట్టి, అమ్మాయిలకి సంబంధించినవి కావచ్చు, ఏవైనా ఉన్నాయి. అన్ని షాపింగే అనమాట. కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత ఫుల్ షాపింగ్. ఎక్కువ వుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కిడ్స్ ఆడుకునే వాటిలలోనే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆడుకునేవి, అవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ మేబీ ట్రెడిషనలే ఉండొచ్చు. డ్రెస్ కోడ్ అయితే నేనేం చూడలేదు అక్కడ. నేనైతే ట్రెడిషనలే వేసుకొని వెళ్ళాను. టెంపుల్ అనుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ సో ట్రెడిషనల్ అయితే నేను వేసుకున్నాను. ఇంకా జెంట్స్కి అయితే యాజ్ యూజువల్ ప్యాంట్ షర్ట్లోనే వచ్చేసారు మా వాళ్ళంతా.
ఇక మేము టిఫిన్ అట్లా ఏం చేయలేదు, టీ కూడా తాగలేదు కనీసం. డైరెక్ట్ శ్రీరంగపట్నం నుంచి వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న టీ పాయింట్ ఉంటే కొంచెం టీ కాఫీ అవి తీసుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఆన్ ది వేలోనే మనకి వ్యూ ఉంటుంది అనమాట, వ్యూ పాయింట్ మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తం మనకు మైసూర్ మొత్తం కవర్ అవుతుంది. డబ్బులు పే చేస్తేనేమో బైనాక్యులర్ ద్వారా చూడొచ్చు, లేదు అంటే ఓపెన్గా, అంటే డబ్బులు లేకుండా అంటే పక్కన ఓపెన్గా ఉంటుంది. ఇది నేను ఓపెన్గా మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కొంచెం ముళ్ళ కంపలు అడ్డుగా ఉన్నాయి, కానీ మా హైట్కి అయితే మొత్తం ఓవరాల్గా అంతా కనిపించింది. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి కొంచెం మంచుగా ఫాగీగా వెదర్ అయితే చాలా బాగుండే ఆ రోజు. అచ్చు బైనాక్యులర్ నుంచి చూస్తా అంటే పర్ పర్సన్ 20 రూపీస్. నేను వెళ్ళలేదు, అచ్చు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు చూసారనమాట. వాడికి బాగా నచ్చింది, ఒక 10 మినిట్స్ అట్లా చూశాడు వాడు. మైసూర్ ప్యాలెస్ కానీ, జూ కానీ, ఇంకా సంథింగ్ ఏదో గార్డెన్ లాగా ఉంది, అదంతా ఓవరాల్గా మొత్తం కనిపించింది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూసాము ఏంటి అనేది కూడా నేను అన్నీ ఇక్కడ మీకు 1 by 1 వీడియోస్ వస్తూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలంటే. ఇంకా మేమేమన్నా మిస్ అయ్యేమో ఇంపార్టెంట్ కూడా మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇది ఈరోజు మన చిన్న వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.